కర్నూలు మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసభసగా సాగింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 10వ వార్డు వైసీపీ కౌన్సిలర్ యూసుఫ్ బాషా ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీ నేలకేసి కొట్టి బీభత్సం సృష్టించారు. వెంటనే పోలీసులు కౌన్సిలర్ యూసుఫ్ బాషాను సమావేశం నుంచి బయటకు తీసుకువెళ్లారు. చూస్తున్నాం. కర్నూలు మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసభసగా సాగింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, అప్డేట్ సైడ్ దీనికి సంబంధించి ఎట్లా ఉంది ఇప్పుడు? పవన్, మున్సిపల్ సమావేశం వాడి వేడిగా సాగుతుంది. ఈ మినిట్స్ బుక్ విషయంలో 10వ వార్డు కౌన్సిలర్ యూసుఫ్ బాషా కూడా ఏదైతే సమావేశం మొదలైన కాసేపటికి కూడా ఈ అంశం పైన కూడా లేవనెత్తడం జరిగింది. అయితే మినిట్స్ బుక్ తయారు చేయడానికి 3 నెలలు పట్టింది. గత సమావేశంలో చర్చించిన ఆ పనులు ఇంకా ఏమీ కావలేదు. కాబట్టి ఇప్పటికైనా చేస్తారా లేదా, మినిట్స్ బుక్ లో మీరు ఏం పొందుపరిచారు, అందులోని విషయాలు తెలియజేయాలని కూడా ఈ 10వ కార్పొరేటర్ వైసీపీకి సంబంధించిన మరొక కార్పొరేటర్ కూడా ఇద్దరు ఏదైతే మేయర్ ను కూడా ఏదైతే అడగడం జరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ 8వ వార్డు కార్పొరేటర్ పరమేష్ కూడా జోక్యం చేసుకొని మా వార్డులో కూడా సమస్యలు బాగా ఉన్నాయి, గత 5 ఏళ్లలో మా వార్డులో నెలకొన్న సమస్యలు మీరు ఎలాగూ వాటిని కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు కనీసం మా గవర్నమెంట్ ఉంది, మా గవర్నమెంట్ లో కూడా ఈ పనులు చేయకపోతే ఎట్లా మేము ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని కూడా ఏదైతే మేయర్ కు విన్నపించినటువంటి క్రమంలోనే ఏదైతే ఇద్దరి మధ్యన కూడా కొద్దిగా వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కూడా బాగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసినటువంటి నేపథ్యంలో 10వ వార్డు కార్పొరేటర్ యూసుఫ్ బాషా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ అంతా కూడా ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నటువంటి క్రమంలోనే చైర్ ను తీసుకొని ఆ నేలకు కూడా కొట్టడం జరిగింది. అక్కడ అంత సమావేశంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆ భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా వెంటనే సమావేశం మందిరంలోకి వచ్చి 10వ కార్పొరేటర్ యూసుఫ్ ను కూడా బయటికి తీసుకెళ్లడం జరిగింది. సమావేశం సమస్యల పైన కూడా బాగా వాడివేడిగా చర్చ జరిగింది. ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవాలని ఈ విధంగా గొడవలకు దిగడం, సమావేశ మందిరంలో ఉన్నటువంటి కుర్చీలను వస్తువులను ఇలా చేయడం మంచి పద్ధతి కాదని కూడా మేయర్ బివై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేసినారు. మరోవైపు సమస్యల ఎజెండాలో అన్ని కూడా పొందుపరుస్తాము, వాటిని అంతా కూడా తెలియజేస్తాము, ఒక్కొక్కరికి అవకాశం ఇస్తారు, అంతవరకు కూడా అందరూ ఓపికగా ఉండాలని కూడా మేయర్ చెప్పినటువంటి క్రమంలోనే ఈ ఘటన జరగడంతో ఇది బాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో కూడా బాగా చర్చనీయాంశమైంది. పవన్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.